ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ 61వ వార్డు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేశామని తెలిపారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 61వ వార్డు కార్పొరేటర్ కొనతాల సుధా, వార్డు వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు కొంచెం వైడ్ అవ్వాలి, ఇంకా వైడ్ అవ్వండి. గురుగారు గురుగారు మరి రెడ్డి విద్య దగ్గర నుంచి మొదలెట్టుకుని ఈరోజు రెడ్డి విద్యకు అర్జున్ విద్యకు వచ్చింది. ఈరోజు ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మేము దండం పెట్టుకుంటే దండం పెడితే చాలు ఆలే మొత్తం మేము మీకే వేస్తామండి, తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అందుకుంటున్నామని చెప్పి తిరిగి మాకాలు చుట్టూ పంపించడం జరుగుతుంది. ఏదైతే మేము గడప గడపకి మన ప్రభుత్వాన్ని కార్యక్రమం చేసామో వెస్ట్ నియోజకవర్గంలో 14 వార్డులు, అది ఈరోజు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అప్పుడు చేసినప్పుడు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులన్నీ తొలగించి ప్రజలకన్నీ కూడా కేవలం పెన్షన్స్ వాటిపైన కూడా మేము అందరికి కూడా పెన్షన్స్ ఇప్పించే కార్యక్రమం కానీ రోడ్లు కానీ మ్యాక్సిమం 85% వరకు కూడా ఈరోజు రోడ్లు కాలువలు కూడా కంప్లీట్ అయ్యాయి. మరి నేను వచ్చిన తక్కువ కాలంలో ఈ 17-18 నెలల్లో సుమారుగా 220 కోట్లు ఈరోజు వర్కులు 14 వార్డుల్లో చేయడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలిసిన సంక్షేమం అయితే ప్రతి వార్డుకి మినిమం 10 కోట్లు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా అన్ని సచివాలయాలకి ప్రతి వార్డులోని కూడా 10 కోట్ల వరకు ఈరోజు సంక్షేమ పథకాలు రావడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. చాలామంది ఈ సైలెంట్ ఓటింగ్ కూడా ఉంది. సైలెంట్ ఓటింగ్ కూడా రేపు ఎలక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటున్నారు. 175 తప్పకుండా వస్తాయని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.